నిరీక్షణ చాలా బలీయమైనదండి క్రైస్తవ భక్తి జీవితానికి. నిరీక్షణ విశ్వాసమునకు రిఫ్లెక్షన్, పరావర్తనం అన్నమాట. నీ విశ్వాసము గొప్పది అని చెప్పడానికి నీ నిరీక్షణే ఆధారము. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అని చెప్పడానికి నీ నిరీక్షణే ఆధారం. నీ దేవుడు సజీవుడు అని ప్రపంచం నమ్మడానికి నీ నిరీక్షణే సాక్ష్యము. నిరీక్షణ లేకపోతేనండి క్రైస్తవ జీవితము, భక్తి జీవితం వ్యర్థము. మన దేవుని కొరకు బ్రతకాలి అన్నా, దేవుని అడుగుజాడల్లో మనం నడవాలి అన్నా, దేవుని కొరకైన శ్రమలు మనం ఎదుర్కోవాలి అన్నా, వాటిని మనం భరించాలి అన్నా, చివరికి దేవుని పనిలో మన ప్రాణాలను సహితం మనం కోల్పోవాలి అన్నా, వీటన్నిటిని వెనుకున్నటువంటి ప్రధానమైన ఆధారం ఏమిటో తెలుసా? నిరీక్షణే. నువ్వెందుకు అంతకు సిద్ధపడుతున్నావు? ఎంతకు? దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడం అంటే నువ్వు నీ శరీరాన్ని పూర్తిగా దేవుని నియంత్రణలో ఉంచటం, దేహాన్ని పాపానికి కాక దేవునికి అప్పగించటం, దేవుడు చెప్పినట్టుగా బ్రతకటం కొరకు నిన్ను నువ్వు సంపూర్ణంగా నియంత్రించుకోవటం, పూర్తిగా నిన్ను నువ్వు కట్టడి చేసుకోవటం, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడకపోవటం, ఈ లోక సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, బంధాలు, బాంధవ్యాలకు నువ్వు బందీ కాకపోవటం, దేవుని కొరకు జీవించటం. ఇలా బ్రతకడం వల్ల కలిసి వచ్చేది ఏమిటి? లోకం అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా జీవిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారండి. ఆడ మగ తేడా లేకుండా అందరూ హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు, వాళ్ళందరితో కలిసి మనం జీవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళను అనుసరించి మనం బ్రతకకుండా, వాళ్ళు చేస్తున్నట్టుగా మనం చేయకుండా, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనం ఎంజాయ్ చేయకుండా, అన్నిటిని నియంత్రించుకుని మనం ఎందుకు ఎంతో జాగ్రత్తగా బ్రతకాల్సి వస్తుంది? ఎందుకంటే ఒకానొక దినమున మనం బ్రతికిన ఈ బ్రతుకుకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఇటువంటి జీవితమే దేవునికి ఇష్టమైనది కాబట్టి అటువంటి బ్రతుకును మనం బ్రతికి ఆ పరమాత్మని సన్నిధికి చేరుకోవాలి. మరి ఇంతలా మీరు నమ్ముతున్నారు కదా, ఇంతలా మీరు బ్రతుకుతున్నారు కదా, మరి నిజంగా అది మీకు దక్కుతుందా అని ఎవరన్నా మనల్ని ప్రశ్నించారు అనుకోండి, అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏమిటి? దేవుడు వాగ్దానం చేసినది మనకిస్తాడు అనే మన నిరీక్షణే దానికి సమాధానం అన్నమాట. మన బ్రతుకే, మన భక్తే మనకు భవిష్యత్తు ఉన్నది అని తెలియజెబుతూ ఉంటుంది.